హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 4. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పెళ్లి తంతు పూర్తయింది. అన్నీ పూర్తయ్యాక మిగిలిన చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్దల ఆశీర్వాదం మధ్య ఎంతో ఘనంగా ముగిశాయి. ఒక్కొక్కరిగా బంధువులు, అతిథులు కొత్త జంటను ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. కొద్దిసేపటికి స్వామి, రాధిక కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కానీ రాధిక మనసులో మాత్రం మరో మరో ఆలోచన తిరుగుతుంది. పెళ్లికి ముందు మా అవసరాలన్నీ తీరుస్తాం, డబ్బులు కూడా ఇస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఓన్లీ మాట వరుసకే అలా చెప్పారా, లేకపోతే ఇస్తారా? అయినా ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు, ఇక తర్వాత ఎప్పుడు ఇస్తారో ఇవ్వరింకా అని మనసులోనే అసహనపడింది. కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అవంతిక దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ఉండు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకో, మంచిగా ఉండు అందరితో పాటు అని చెప్పింది. బాధపడినట్టు నటిస్తుంది అందరి ముందు. అవంతిక మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా తలూపింది. అప్పుడే దివ్య కూడా అవంతిక దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంది. జాగ్రత్తగా ఉండు, నీకు ఎప్పుడు ఏమనిపించినా, ఏం చెప్పాలనిపించినా, ఇన్ని రోజులు ఎలా అయితే నాతో ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు. ప్లీజ్ హ్యాపీగా ఉండు, ఎప్పుడు ఏడవద్దు. ఏదైనా కష్టం వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యి అని నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఆ నమ్మకం అయితే నాకుంది. కానీ నేను నీ కోసం ఎప్పుడైనా వస్తాను అని దివ్య చెప్పగానే అవంతిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ దివ్య, నువ్వు లేకపోతే నేను ఎంతవరకు ఇలా ధైర్యంగా ఉండేదాన్నే కాదు. నిన్ను లైఫ్లో ఎలా మర్చిపోతానే అని చెప్పి తన స్నేహితురాల్ని మరోసారి హత్తుకుంది. ఆ ఇద్దరి స్నేహాన్ని, వాళ్ళ అనుబంధాన్ని చూసిన మీనాక్షి చిరునవ్వుతో వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు అప్పుడప్పుడు వచ్చి అవంతికని కలిసి వెళ్తూ ఉండు, నువ్వు వస్తే తను కూడా కాస్త సంతోషంగా ఉంటుంది అని చెప్పింది. తప్పకుండా ఆంటీ, నేనెప్పుడు వస్తూనే ఉంటాను అని దివ్య నవ్వుతూ చెప్పింది. కొద్దిసేపటికి స్వామి, అమ్మ ఇంకా మేము బయలుదేరుతామమ్మా. అవంతిక జాగ్రత్త అమ్మా. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి చాలా బాధపడింది. వాళ్ళంతా బాగా మేము చూసుకోలేకపోయినా ఒక విధంగా అయితే చూసుకున్నాము. ఇక మీదట మీరే అమ్మ నాన్న అని చెప్పగానే మీనాక్షి, ఒక్క నిమిషం అన్నయ్య గారు అంటూ లోపలికి వెళ్ళి కొత్త బట్టలు, పండ్లు, తాంబూలం, అందులో వాళ్ళకి ఇస్తాను అని మాట ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి స్వామి రాధిక చేతుల్లో పెట్టింది. అది చూసి స్వామి, ఇవన్నీ ఎందుకమ్మా అని మొహమాట పడుతూ అడగగానే, తీసుకోండి అన్నయ్య, అలా అనకండి, ఇది మా ఇంటి సాంప్రదాయం అన్నయ్య గారు, మీరు కాదంటే మాకు చాలా బాధగా ఉంటుంది, మీరు స్వీకరిస్తే మేము చాలా సంతోషంగా ఉంటాము అని మీనాక్షి ప్రేమగా చెప్పింది. స్వామి ఇంకేమనలేక తీసుకున్నాడు. రాధిక మాత్రం తాంబూలం కాదు, డబ్బులు ఇస్తే బాగుండేది అని మనసులో అనుకున్న, బయటికి మాత్రం నవ్వుతూ నిలబడింది. కానీ ఆ తాంబూలంలో మనీ ఉన్న సంగతి తనకి తెలియదు. తర్వాత చూసి సంతోషంగా ఫీల్ అయ్యి వెళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ కారులో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అవంతిక కొద్దిసేపు అలాగే గేటు వైపు చూస్తూ నిలబడి ఉంది బాధగా. తనకి తెలిసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఆ విశాలమైన వర్మ మ్యాన్షన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బంధాలు. ఇంత పెద్ద కుటుంబంలో నేను ఎలా కలిసిపోగలను అని ఆమె మనసులో ఒక తెలియని భయం మొదలైంది. అవంతికని గమనించిన మీనాక్షి నెమ్మదిగా అవంతిక దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి, ఏమైంది తల్లి, ఎందుకలా నిల్చున్నావు అని మృదువుగా అడిగింది. అవంతిక ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా నిల్చుంది. అవంతిక ఏం మాట్లాడకపోయినా మనసులోని భయము, బాధ అన్నీ మీనాక్షికి అర్థమయ్యాయి. చూడవంతిక, ఏదో కొత్త ఇంటికి వచ్చానని, కొత్త వాళ్ళ మధ్య ఉన్నానని నువ్వేం ఫీల్ అవ్వకు. అస్సలు అలా ఉండకు. నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావు కదా, అయితే నిజంగానే నన్ను నీ అమ్మగానే అనుకో. అమ్మతో ఇలాగే ఉంటారా, భయపడుతూ భయపడుతూ మాట్లాడతావా? అమ్మ ఏదైనా అడిగితే సమాధానం చెప్పకుండా మౌనంగా తల ఉంచుకొని నిల్చుంటావా? లేదు కదా. మీ అమ్మతో ఉన్నట్టే నాతో ఉండు. ఈ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం నా బాధ్యత. నీ మనసులో ఏ బాధ ఉన్నా, ఏ సందేహం ఉన్నా, ఏ అవసరం ఉన్నా మొహమాట పడకుండా నాతో చెప్పు. ఇది అడగాలి అనిపించినా అది అడుగు. ఏది అడగాలనిపించినా. ఇది నీ అత్తగారి ఇల్లు కాదు, నీ సొంత ఇల్లు. నువ్వు మా కోడలు మాత్రమే కాదు, మా కూతురువి కూడా అని ప్రేమగా చెప్పింది. ఆ మాటలు విన్న అవంతిక కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. తన తల్లి చనిపోయిన తర్వాత ఎవరూ తనని అంత ప్రేమగా, ఆప్యాయంగా కూతురులా పలకరించింది లేదు అని ఆమె మనసు నిండిపోయింది.
మీనాక్షి చెప్పిన ప్రతి మాట అవంతిక మనసుకు ఎంతో హాయినిచ్చింది. సరే అమ్మా అని చిన్నగా నవ్వుతూ తల ఊపింది. కొద్దిసేపటి తర్వాత అందరూ కాస్త ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని అనుకొని నేరుగా కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ పని వాళ్ళు వంట పనుల్లో బిజీగా ఉండగా అవంతిక కూడా వాళ్ళతో కలిసి పని చేయబోతుండగా వెనక నుంచి మీనాక్షి వచ్చి ఆమెని అవంతిక అని పిలిచింది. నువ్విక్కడ ఏం చేస్తున్నావమ్మా అని ప్రేమగా అడిగింది. అమ్మా, నేను వంటలో ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. ఏదైనా పని ఉంటే చెప్పండి అని మొహమాటంగా చెప్పింది అవంతిక. వెంటనే మీనాక్షి చిరునవ్వు నవ్వుతూ, నువ్వు పని చేస్తావా? ఈ ఇంట్లో వంట చేయడానికి, ఇల్లు చూసుకోవడానికి చాలామంది పని వాళ్ళు ఉన్నారు కానీ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంది అవంతిక. ఏదో చెప్పబోతుంటే తనని మాట్లాడనివ్వకుండా, విను, ఇక నుంచి నీకు ఒక్కటే బాధ్యత, ఒక్కటే పని. ఆ పని చేసుకో చాలు. అదే నా కొడుకు, నీ భర్త ఆర్యని జాగ్రత్తగా చూసుకోవడం, తనతో మాట్లాడడం, తనతో సమయం గడపడం, తనని అర్థం చేసుకోవడం, తన జీవితాన్ని మళ్ళీ మామూలుగా మార్చే ప్రయత్నం చేయడం. అంతే, మిగతా బాధ్యతలన్నీ మేం చూసుకుంటాము అని ఎంతో ప్రేమగా చెప్పింది మీనాక్షి. అవంతిక మౌనంగా వింటూ ఉండగా మీనాక్షి మళ్ళీ ఇలా చెప్పింది. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే అర్థమైంది తల్లి, నువ్వు చాలా మంచి మనసున్న అమ్మాయివి అని. ఆర్య పరిస్థితి తెలిసినా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావంటే నీలో ఎంత ఓర్పు, సహనం, ఎంత బాధ్యత ఉందో నాకు తెలిసిపోయింది. అందుకే నా కొడుకును నీ చేతుల్లో పెట్టడానికి ఏమాత్రం భయపడలేదు. నీకే సహాయం కావాలన్నా నేనున్నాను. ఈ ఇంట్లో ఎవరితోనూ నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నువ్వు దేని గురించి ఆలోచించకో. నీ మనసంతా ఆర్య మీద పెట్టు. అతనికి ఒక మంచి భార్యగా, ఒక మంచి స్నేహితురాలిగా, అవసరమైతే ఒక తల్లిలా కూడా అండగా నిలబడు. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న అవంతిక కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. సరే అమ్మా, మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అని చెప్పగానే మీనాక్షి ప్రేమగా ఆమె తల నిమిరి, అలాగే, ఇప్పుడు పైకి వెళ్ళు. ఆర్య రూమ్లో ఉంటాడు. టీ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా నేను పైకి పంపిస్తాను. మీరిద్దరూ కలిసి కాస్త సమయం గడపండి అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పి అవంతిక తన లగేజ్ తీసుకొని మెల్లగా మెట్లెక్కి పై అంతస్తులో ఉన్న ఆర్య గది దగ్గరికి వెళ్ళింది. గది తలుపు కొద్దిగా తెరిచి ఉండటంతో నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. విశాలంగా ఎంతో అందంగా అలంకరించిన ఆ గదిలో మంచం మీద ఆర్య చిన్నపిల్లాడిలా ముడుచుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా అతని ముఖంలో ఒక అమాయకమైన చిరునవ్వు కనిపిస్తుంది. అవంతిక మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అలా నిలబడి చూసింది. అసలు ఇంత హుందాగా, ఇంత అందంగా ఉండి మీకు ఇలాంటి పరిస్థితి ఉందని మీరు మాట్లాడితే తప్ప ఎవరూ నమ్మరు. దేవుడు ఎందుకు ఇలా చేశాడో అని మనసులోనే అనుకుంది. మెల్లగా మంచం పక్కన కూర్చొని నిద్రపోతున్న ఆర్య ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. అమాయకమైన అతని ఫేస్ చూస్తుంటే అతనిపై జాలి, బాధ, తెలియని అనుబంధం ఆమె మనసులో కలిసిపోయాయి. కొద్దిసేపటి తర్వాత తనలో తానే మెల్లగా మాట్లాడుకుంది. నేను అనుకున్నది నా జీవితంలో ఏదీ జరగలేదు. చిన్నప్పుడే అమ్మ నాన్న నన్ను వదిలేసిపోయారు. వాళ్ళ కోసం ఎంత ఏడ్చానో, ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఆ తర్వాత పిన్ని, బాబాయ్ దగ్గర పెరిగిన పిన్ని నన్ను ఒక్కరోజైనా కూతురులా చూడలేదు. ప్రేమగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడు తిట్లు, అవమానాలే. ప్రేమగా కాదు కదా, ఒక్కసారి మనిషిలా కూడా నన్ను చూడలేదు. నేను ఊహించుకున్న పెళ్లి జీవితం వేరు, కానీ నాకు దక్కిన జీవితం వేరు. అయినా ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి ప్రయోజనం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి గతం గురించి ఆలోచించను. ఈ ఇంటిని నా ఇల్లుగా, వీళ్ళని నా కుటుంబంగా, మిమ్మల్ని నా ప్రపంచంగా భావించి జీవిస్తాను. దేవుడు నాకు ఏ బాధ్యత ఇచ్చాడో దాన్ని నేను మనస్ఫూర్తిగా నెరవేరుస్తాను అని నిద్రపోతున్న ఆర్యవీర్ వైపు చూస్తూ మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఆర్య ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుండగా అవంతిక తన లగేజ్ దగ్గరికి వెళ్ళింది. ముందు నేను తెచ్చుకున్న బట్టలన్నీ సర్దేస్తాను అనుకుంటూ వార్డ్రోబ్ తలుపు తెరిచింది. కానీ తలుపు తెరిచిన క్షణమే ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయింది. ఆ వార్డ్రోబ్ మొత్తం కొత్త బట్టలతో నిండిపోయి ఉంది. రోజు వేసుకునే చీరల నుంచి ఖరీదైన పట్టు చీరల వరకు, చుడిదార్లు, డిజైనర్ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు, పార్టీవేర్ డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, ఒక అమ్మాయికి కావలసిన అవసరమైన ప్రతి వస్తువు ఎంతో అందంగా సర్దిపెట్టి ఉన్నాయి. అవంతిక ఒక్కోటి చూస్తూ, ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి, అసలు ఎవరు పెట్టారు ఇవన్నీ అని ఆశ్చర్యంగా అనుకుంటూ నిలబడి ఉండిపోయింది.
అప్పుడే వెనక నుంచి మీనాక్షి గదిలోకొచ్చి చిరునవ్వుతో ఏమైంది తల్లి, షాక్ అయ్యావా అని అడిగింది. అవంతిక వెంటనే తిరిగి అమ్మా ఇవన్నీ అని ఆశ్చర్యంగా అడిగింది. మీనాక్షి ప్రేమగా నవ్వుతూ అవును తల్లి, ఇవన్నీ నీకోసమే తెప్పించాను. ఈ వార్డ్రోబ్లో ఉన్న ప్రతి చీర, ప్రతి డ్రెస్సు, ప్రతి వస్తువు నీకోసమే. నువ్వేది వేసుకోవాలనిపిస్తే అది వేసుకో, నీకు ఎలా ఉండాలని అనిపిస్తే అలా ఉండు. ఈ ఇంట్లో నీ ఇష్టానికి ఎలాంటి అడ్డు ఉండదు, ఎవరు అడ్డు చెప్పరు. ఇక నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి మాత్రమే కాదు, ఈ ఇంటి యువరానివి కూడా. అందుకే నీకు ఏ లోటు ఉండకూడదని ముందే అన్నీ సిద్ధం చేయించాను అని చెప్పింది. మీనాక్షి మాటలు విన్న అవంతిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా నాకు ఇవన్నీ అవసరం లేదు, ఇంత ఖర్చు ఎందుకు చేశారు అని మొహమాటంగా అడిగింది. వెంటనే మీనాక్షి ఆమె చెంపని ప్రేమగా తాకుతూ అలా అనకూడదు తల్లి, నా కొడుక్కి భార్యగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన అమ్మాయికి నేను చెయ్యాల్సిందే ఇదంతా. నువ్వు ఏ లోటు అనుభవించకూడదు అనేదే నా కోరిక. ఇక నుంచి నీ ముఖంలో బాధ కాదు, చిరునవ్వు మాత్రమే ఉండాలి అని ఆప్యాయంగా చెప్పింది. ఆ మాటలకి అవంతిక హృదయం నిండిపోయింది. ఇన్ని సంవత్సరాలు తనకి దక్కని తల్లి ప్రేమని, ఆప్యాయతని మీనాక్షిలో చూసి ఆమె మనసులో తెలియని ప్రశాంతత కలిగింది. ఆ సమయంలో మీనాక్షి, అవంతిక మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటల శబ్దానికి ఆర్య మెల్లగా నిద్రలేచాడు. కళ్ళ నులుముకుంటూ మంచం మీద కూర్చుని అమ్మా అని అమాయకంగా పిలిచాడు. వెంటనే మీనాక్షి అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న అని ప్రేమగా అడిగింది. ఆర్య చుట్టూ ఒకసారి చూసి అమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పటి వరకు తన వెనుక నిలబడి ఉన్న అవంతికని అతను గమనించలేదు. మీనాక్షి చిరునవ్వుతో నీ భార్యతో మాట్లాడుతున్నాను నాన్న, అదిగో నీ పక్కనే ఉంది చూడు అని చెప్పింది. ఆర్య వెంటనే పక్కకి తిరిగి చూశాడు. తన ఎదురుగా నిలబడి ఉన్న అవంతికని చూడగానే అతని ముఖంలో చిన్నపిల్లాడిలా ఆనందం మెరిసిపోయింది. అమ్మా నువ్వు చెప్పావు కదా నాతోనే ఉంటుంది, నాతోనే ఆడుకుంటుంది అని, అందుకే వచ్చిందా అని అమాయకంగా అడిగాడు. మీనాక్షి నవ్వుతూ అవును నాన్న, ఇక మీదట తను ఈ రూమ్లోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది, నీతోనే తింటుంది, నీతోనే మాట్లాడుతుంది, నీతోనే ఆడుకుంటుంది అని చెప్పింది. అవునా అంటూ ఆర్య చిన్న పిల్లాడిలా చప్పట్లు కొట్టాడు. తన పేరేంటమ్మా అని అడగగానే అవంతిక అని చెప్పింది మీనాక్షి. అవంతిక అని ఆ పేరు మెల్లగా పలుకుతూ ఆమె వైపు చూస్తూ నవ్వాడు ఆర్య. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అమాయకంగా అమ్మా నువ్వు భార్య అంటున్నావు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్లా ఉంటుంది అంటున్నావు, అసలు భార్య ఫ్రెండా అని అయోమయంగా అడిగాడు. మీనాక్షి అతన్ని తల నిమురుతూ భార్య నాన్న, కానీ నీకు మంచి ఫ్రెండ్లా కూడా ఉంటుంది. ఫ్రెండ్కి మనం అన్ని విషయాలు చెప్తాం కదా, మన బాధ, సంతోషం, కోపం అన్నీ షేర్ చేసుకుంటాం. ఇక నుంచి అవంతికే నీకు ఫ్రెండ్, నీకు కావలసిన ప్రతిదీ చూసుకుంటుంది. నువ్వు కూడా ఏదున్నా తనతోనే చెప్పుకోవాలి సరేనా అని మెల్లగా చెప్పింది. ఓ అవునా, సరే అమ్మా, నాకు ఫ్రెండ్ దొరికింది అని ఆర్య ఆనందంగా నవ్వేశాడు. వెంటనే అవంతిక దగ్గరికి వెళ్ళి ఏమాత్రం సంకోచం లేకుండా ఆమె చేతిని పట్టుకొని రా అవంతిక మనిద్దరం కలిసి ఆడుకుందామని చిన్న పిల్లాడిలా లాగడం మొదలుపెట్టాడు. ఆర్య ఒక్కసారిగా తన చేతిని పట్టుకోవడంతో అవంతిక ఒక్క క్షణం ఉలిక్కి పడింది. తన జీవితంలో మొదటిసారి ఒక పురుషుడు, అది తన భర్త, తన చేతిని అలా అమాయకంగా పట్టుకోవడం ఆమెకి పూర్తిగా కొత్త అనుభూతి. క్షణం పాటు అలాగే నిలబడి ఆర్య వైపే చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన మీనాక్షి చిరునవ్వుతో సరే అవంతిక, ఆర్యతో ఉండు, ఏదైనా అవసరమైతే నన్ను పిలువు తల్లి అని చెప్పి నెమ్మదిగా గది తలుపు మూసి బయటికి వెళ్ళిపోయింది. మీనాక్షి వెళ్ళగానే ఆర్య మళ్ళీ అవంతిక చేతిని గట్టిగా పట్టుకొని రా మనం ఆడుకుందామని లాగాడు. హా అంటూ ఈ లోకంలోకి వచ్చిన అవంతిక అతని వెనకాలే నడిచింది. ఆర్య ఆమెని మంచం మీద కూర్చోబెట్టి తన దగ్గర ఉన్న బొమ్మలు, కార్లు, బిల్డింగ్ బ్లాక్స్, చిన్న చిన్న గేమ్స్ అన్నీ తీసుకొచ్చి మంచం మీద పరిచాడు. చూడు, ఇది నా కారు, ఇది ఎవ్వరికీ ఇవ్వను, ఇది నా ఫేవరెట్ టెడ్డీ, ఇది నాకు అమ్మ కొనిచ్చింది, ఇవన్నీ నావే అంటూ ఒక్కో బొమ్మ గురించి చిన్న పిల్లాడిలా ఉత్సాహంగా చెబుతూ ఉన్నాడు. ఆర్య ఆ అమాయకత్వంతో మాట్లాడుతుంటే అవంతిక మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతనిని చూస్తూ ఉండిపోయింది. ఒకప్పుడు 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించిన వ్యక్తి ఇప్పుడు చిన్న పిల్లాడిలా బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడుతున్న దృశ్యం ఆమె హృదయాన్ని కలిచివేసింది.
అతని అమాయకమైన నవ్వు, పిల్లాడిలా మాట్లాడే తీరు చూస్తుంటే ఆమె మనసులో జాలి, బాధ, ఆప్యాయత 3 భావాలు ఒకేసారి కలిశాయి. అదే క్షణంలో ఏ పరిస్థితి వచ్చినా ఈ మనిషిని మళ్ళీ మామూలు జీవితంలోకి తీసుకురావడానికి నేను నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను అని మనసులో నిశ్శబ్దంగా ఒక నిర్ణయం తీసుకుంది. మీనాక్షి నెమ్మదిగా గది నుంచి బయటికొచ్చి కిందికెళ్ళింది. హాల్‌లో మహేంద్ర సోఫాలో కూర్చొని ఆలోచనల్లో ఉండగా ఆమె అతని పక్కనే వచ్చి కూర్చుంది. ముఖంలో ఎన్నో రోజుల తర్వాత ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. అది గమనించిన మహేంద్ర, ఏంటి మీనాక్షి, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. మీనాక్షి చిరునవ్వుతో, అవునండి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది. మహేంద్ర కూడా చిన్నగా నవ్వి, నాకు కూడా సంతోషంగానే ఉంది. కానీ మన ఆర్య పూర్తిగా కోలుకొని మామూలు మనిషైతే అప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు అని బాధతో కలిసిన ఆశతో అన్నాడు మహేంద్ర. అది కూడా చాలా త్వరలోనే జరుగుతుందనిపిస్తుందండి అని మీనాక్షి ధైర్యంగా చెప్పింది. ఆ మాట విని మహేంద్ర ఆశ్చర్యంగా, అలా ఎందుకు అనిపిస్తుంది అని అడిగాడు. మీనాక్షి కొద్దిసేపు ఆలోచించి, ఏమో అండి, అది 3 ముళ్ళ బంధమో, మాంగల్య బంధం మహిమో నాకు తెలీదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఆర్య చాలా త్వరగా అవంతికతో కలిసిపోతున్నాడు అని చెప్పింది. మహేంద్ర ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. మీనాక్షి మళ్ళీ చెప్పసాగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆర్య ఎవ్వరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. నా దగ్గర తప్ప ఇంకెవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. మీరు దగ్గరికి వెళ్ళిన మొదట్లో ఎంత భయపడేవాడో మీకే తెలుసు. మీరు తన నాన్న అని తెలిసినా మీతో కలవడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఇంట్లో వాళ్ళెవరైనా దగ్గరికి వెళ్ళినా చేతిలో దొరికిన వస్తువులు విసిరేవాడు, కానీ అవంతిక విషయంలో మాత్రం అలా జరగలేదు. నిన్న మొదటిసారి ఆమెను చూసినప్పుడు నేను ఇక నుంచి తను నీతోనే ఉంటుంది, నీతోనే ఆడుకుంటుంది అని చెప్పగానే ఒక్కసారి కూడా భయపడలేదు. ఈ రోజైతే తనంతట తానే వెళ్ళి అవంతిక చేతిని పట్టుకొని, రా మనిద్దరం కలిసి ఆడుకుందామని తీసుకెళ్ళాడు. అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆర్య ఎవరినైనా ఇంత త్వరగా తన జీవితంలోకి అంగీకరించడం నేనిప్పటి వరకు చూడలేదు. కానీ మహేంద్ర ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా ఆమె మాటలు వింటూ ఉండిపోయాడు. ఎందుకంటే మీనాక్షి చెప్పిన ప్రతి మాట నిజమే. ఆర్య పరిస్థితి ఎలా ఉందో, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఎంత మొండిగా ప్రవర్తించేవాడో తన కళ్ళతోనే చూశాడు మహేంద్ర. అలాంటి ఆర్య మొదటిసారి చూసిన అవంతికతో ఇంత సులభంగా కలిసిపోవడం నిజంగానే ఆశ్చర్యంగా అనిపించింది. అవును మీనాక్షి, నువ్వు చెప్పింది నిజమే. నేను గమనించాను. అవంతిక దగ్గర ఆర్యకి ఎలాంటి భయం కనిపించలేదు. పైగా చిన్న పిల్లాడిలా తన చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. ఇది చిన్న విషయం కాదు అని మహేంద్ర ఆలోచనగా అన్నాడు. మీనాక్షి కళ్ళల్లో ఆశ మెరిసింది. అందుకే అండి, నాకెందుకో బలంగా అనిపిస్తుంది. అవంతిక ప్రేమ, ఓర్పు, ఆప్యాయత ఇవన్నీ కలిసి మన ఆర్యని మళ్ళీ మామూలు మనిషిగా మారుస్తామేమో. ఇన్ని రోజులు మందులు, డాక్టర్లు చెయ్యలేని పని ఒక మంచి మనసున్న జీవిత భాగస్వామి చేయగలదేమో అనిపిస్తుంది. మహేంద్ర లోటుగా నిట్టూర్చి లోతుగా, దేవుడు కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను మీనాక్షి. మన కొడుకు జీవితంలో అవంతిక నిజంగానే వెలుగై రావాలి అని అన్నాడు. అప్పటికే ఇద్దరు చూపులు ఒకసారి పై అంతస్తు వైపు వెళ్ళాయి. అక్కడ ఒక అమాయకమైన చిన్న పిల్లాడిలా ఆర్య నవ్వుతూ ఉండగా అతని ఎదురుగా కూర్చున్న అవంతిక అతని ప్రతి మాటని ఓర్పుగా వింటోంది. ఆ దృశ్యాన్ని ఊహించుకున్న మీనాక్షి మహేంద్ర మనసుల్లో ఎన్నో రోజుల తర్వాత ఒక ఆశాకిరణం వెలిగింది. ఆర్యతో కలిసి బొమ్మలాడుతూ అతను చెప్పే చిన్న చిన్న మాటలు వింటూ అతని అమాయకత్వాన్ని చూస్తూ అవంతికకి సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఆర్య కూడా ఎప్పుడూ ఎవరితో లేనంతగా అవంతికతో కలిసిపోయి చిన్న పిల్లాడిలా నవ్వుతూ ఒక్కో బొమ్మ గురించి చెబుతూ ఆమెని కూడా ఆటలో భాగం చేస్తూ ఉండిపోయాడు. చూస్తుండగానే మధ్యాహ్నమైంది. కింద నుంచి మీనాక్షి అవంతిక అని పిలవగానే వస్తున్నానమ్మా అంటూ బయటకొచ్చింది. లంచ్ టైం అయింది తల్లి, మీ ఇద్దరికి పైకి భోజనం పంపిస్తాను, అక్కడే ప్రశాంతంగా తినండి అని మీనాక్షి అనగానే అవంతిక వెంటనే, లేదమ్మా, అందరితో కలిసి కింద కూర్చునే తింటాం, అలానే ఉంటే ఆర్యాకి కూడా అందరితో కలిసి ఉండడం అలవాటు అవుతుంది, మెల్లగా మారడానికి అది కూడా ఉపయోగపడుతుంది అని చెప్పింది. అవంతిక మాటలు విన్న మీనాక్షి ముఖంలో సంతోషం మెరిసింది. సరే తల్లి, అయితే ఆర్యనే తీసుకొని కిందికి రండి అని చెప్పింది. అవంతిక మళ్ళీ గదిలోకి వెళ్ళి, రండి,
కిందికి వెళ్ళి భోజనం చేసి వచ్చాక మళ్ళీ ఆడుకుందాం అని ఆర్యతో చెప్పింది. వెంటనే ఆర్య చిన్న పిల్లాట్ల మొహం పెట్టి లేదు నాకిప్పుడే భోజనం వద్దు మనం ఇంకా ఆడుకుందాం అన్నాడు. అవంతిక చిరునవ్వుతో అతని దగ్గరికి వెళ్ళి అలా కుదరదు మీరు మంచి బాబులా భోజనం చేస్తేనే నేను మీతో మళ్ళీ ఆడుకుంటాను లేకపోతే నేను కిందే ఉండిపోతాను మళ్ళీ పైకి రాను అని చెప్పింది. ఆ మాట విన్న ఆర్య ఒక్కసారిగా కంగారు పడ్డాడు. వెంటనే అవంతిక చేతిని గట్టిగా పట్టుకొని లేదు లేదు నువ్వు వెళ్ళకూడదు నువ్వెప్పుడు నా దగ్గరే ఉండాలి నాతోనే ఆడుకోవాలి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చిన్న పిల్లాడ్లా అన్నాడు. ఆర్య అలా ఒక్కసారిగా తన చేతిని గట్టిగా పట్టుకోవడంతో అవంతిక ఒక్క క్షణం అలాగే నిలిచిపోయింది. అతని చేతిలో ఉన్న ఆ అమాయకమైన ఆప్యాయత ఆ చిన్న పిల్లాడి భయం ఆమె హృదయాన్ని తాకాయి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత తేరుకొని చిరునవ్వుతో నేను ఎక్కడికి వెళ్ళను మనిద్దరం కలిసి కిందికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ పైకొచ్చి ఆడుకుందాం సరేనా అని అడిగింది. నిజంగానే వస్తావా అని ఆర్య అమాయకంగా అడిగాడు. తప్పకుండా వస్తాను అని అవంతిక చెప్పగానే సరే అయితే పద అంటూ ఆర్య ఆమె చేతిని వదలకుండా పట్టుకొని కిందికి తీసుకెళ్లాడు. మెట్లు దిగుతూ ఇద్దరూ కలిసి వస్తున్న దృశ్యాన్ని చూసిన మీనాక్షి మహేంద్ర ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. మీనాక్షి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. చూసారా అండి మన ఆర్య ఎన్నో రోజుల తర్వాత తనంతట తానే కిందికొచ్చి మనతో కలిసి భోజనం చేయడానికి వస్తున్నాడు అని భావోద్వేగంగా అంది. మహేంద్ర కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ అవును మీనాక్షి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని నెలల తర్వాత మన కొడుకు ఇలా నవ్వుతూ ఎవరినో ఒకరిని నమ్ముకొని చేతి పట్టుకొని నడుస్తూ రావడం చూస్తుంటే దేవుడు మన ప్రార్థనలు వినడం మొదలుపెట్టాడేమో అనిపిస్తుంది అని అన్నాడు. ఆర్య మాత్రం అవంతిక చేతిని వదలకుండా చిన్న పిల్లాడ్లా నవ్వుతూ డైనింగ్ టేబుల్ వైపు నడుస్తుండగా మీనాక్షి మహేంద్ర మనసులో ఎన్నో రోజుల తర్వాత నిజమైన ఆశ మళ్ళీ చిగురించింది వాళ్ళ మనసులో. ఆర్య తొందరగానే పాత రోజుల్లో ఉన్నట్టు తొందరగానే మారుతాడు అని అనుకున్నారు వాళ్ళు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.